కుటుంబంలో ఎప్పుడూ కూడా సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, పరస్పర అవగాహన వ్యక్తుల మధ్య సిద్ధింపజేసుకోవటానికి లలితా మంత్రం విశేషంగా సహకరిస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి మాతృత్వానికి ప్రతీక, కారుణ్యానికి ప్రతీక, అలాగే సహనశక్తికి ప్రతీక. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగింపజేసుకోవాలంటే మాతృస్వరూపిణి అయినటువంటి లలితా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని అనునిత్యం తప్పనిసరిగా జపించుకోవాలి. కుటుంబంలో పరస్పర స్నేహభావాన్ని పెంపొందింపజేసుకోవటానికి, సానుకూల శక్తులు కుటుంబంలో వెల్లివిరియటానికి అమ్మవారి మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే అనునిత్యము పఠిస్తారో వాళ్ళకి ఎదుటి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తులను క్షమించగలిగిన ఔదార్యం పెరుగుతుంది. అంతటి శక్తి ఈ మంత్రంలో ఉంది. అయితే ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి కథను మనం పరిశీలిస్తే లలితా అమ్మవారి ఆవిర్భావ వైభవం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. భండాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలందరితో యుద్ధం చేసి దేవతల మీద విజయం సాధించి దేవతలను వాళ్ళ రాజ్యం నుంచి తరిమి వేసిన తరుణంలో దేవతలందరూ కూడా భండాసురుణ్ణి సంహరించటానికి ఒక అద్భుతమైనటువంటి హోమం చేస్తారు. ఆ హోమగుండం నుంచి లలితా అమ్మవారు ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అందుకే లలితా అమ్మవారిని చిదగ్నిగుండ సంభూత అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ కథ ద్వారా ఒక అద్భుతమైన అంతరార్థాన్ని తెలుసుకోవాలి. భండాసురుడు అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి భండ గుణానికి సంకేతం. భండ గుణము అంటే తమో గుణము అని అర్థం. తమో గుణాన్ని తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని చెప్పటమే లలితా అమ్మవారి ఆవిర్భావంలో ఉన్న అంతరార్థం. కాబట్టి కుటుంబ కలహాలు లేకుండా ఉండాలంటే, కుటుంబంలో పరస్పర స్నేహభావం వెల్లివిరియాలంటే ప్రతి ఒక్కరూ కూడా రజోగుణము తమో గుణము వీటిని విడిచిపెట్టాలి. సత్వగుణాన్ని ప్రచోదనం చేయాలి. అంటే భండ గుణాలను తొలగింపజేసుకోవాలి. ఆ భండ గుణాలను తొలగింపజేయటమే లలితా అమ్మవారు భండాసురుణ్ణి సంహరించడంలో ఉన్న అంతరార్థం. చిదగ్నిగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించిందంటే చిత్ అంటే చైతన్యము, చిత్ అంటే జ్ఞానము. జ్ఞానం అనే అగ్నిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఆ జ్ఞానం మనకు లభించినప్పుడు ఎదుటి వ్యక్తులతో ఎలాంటి విభేదాలు ఏర్పడవు. అంతటి శక్తి లలితా అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు. అది ఈ పురాణ కథలో ఉన్నటువంటి విశేషార్థం. అందుకే తమో గుణాన్ని రజోగుణాన్ని తొలగింపజేసుకొని జ్ఞానం అనే అగ్నిని పెంపొందింపజేసుకొని పరస్పర స్నేహ భావంతో వెల్లివిరియటానికి, కుటుంబంలో అందరూ కూడా మాతృత్వ భావనతో మెలగటానికి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలమైనటువంటి శక్తి ఓంకార శక్తి, ప్రణవస్వరూపము. అకార ఉకార మకార శక్తికి సంకేతం, పరబ్రహ్మ శక్తికి సంకేతం. పరబ్రహ్మ శక్తిని ప్రచోదనం చేయాలంటే లలితా అమ్మవారి మంత్రాన్ని ఓంకారంతో ప్రారంభించాలి. శ్రీమాత్రే నమః అంటే అర్థం ఏంటంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపంతో ఉంటుంది. త్రిశక్తి స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం అనే అర్థంలో శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీమాత్రే నమః అనే పదంలో ఇంకొక అర్థం కూడా ఉంది. శ్రీమాత్రే నమః అంటే త్రిశక్తి స్వరూపం కాబట్టి, సత్వ రజో తమో గుణాల శక్తికి సంకేతం కాబట్టి రజో తమో గుణాలను తొలగింపజేసి సత్వగుణాన్ని ప్రచోదనం చేసే, మాతృత్వ భావనను కలిగింపజేసే, లాలిత్యాన్ని కలిగింపజేసే లలితా అమ్మవారికి నమస్కారం అని అర్థం. అది ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అందరూ కూడా అహంకారాన్ని తొలగింపజేసుకొని మాతృత్వ భావనను పెంపొందింపజేసుకోవచ్చు, సహనశక్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లలితా అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు. అదే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు జపిస్తే ఉత్తమ ఫలితాలు చేకూరతాయి.
లేదా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం ఈ మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల కుటుంబంలో ఆప్యాయత అనురాగము పెరుగుతాయి. అమ్మవారికి ప్రీతికరమైన అష్టమి నవమి తిథుల్లో ఈ మంత్రాన్ని జపించినా కూడా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే ఈ లలితా అమ్మవారి మంత్రం ఆధునిక కాలంలో ఎలా ఉపయోగపడుతుందంటే, ఆధునిక కాలంలో ప్రతి మనిషి కూడా అహంకారంతో వ్యక్తులతో విభేదాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఆ అహంకారాన్ని తొలగింపజేసుకొని సహనశక్తిని సిద్ధింపజేసుకొని క్షమాగుణాన్ని అలవర్చుకోవటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. అయితే ఈ శ్రీమాత్రే నమః అనే మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షలు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా సరే సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా జపించుకోవటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా లలితా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై కుటుంబంలో సామరస్య ధోరణిని సిద్ధింపజేసుకోవచ్చు.